దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ మా యొక్క సేవా మినిస్ట్రీ తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ అవసరతలు, మీ అక్కర్లు, ఇంకా మరి ప్రార్థన అవసరత కోరిన వారు మా ఫోన్ కాల్ సంప్రదించండి. అనేక మంది మీరు ఫోన్లు చేస్తున్నారు. ఈ వర్తమానాలు మీ కుటుంబాలకు, మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము. మీ నిమిత్తం ప్రత్యేకంగా భారంగా మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా నిమిత్తం మీరు ప్రార్థన చేస్తున్నందుకు మా హృదయపూర్వక వందనాలు మీకు తెలియపరుస్తున్నాము. ప్రియులారా, ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాద కార్యక్రమాలు మరి మీకు, మీ కుటుంబాలకు ఎంతో దీవెన ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నవి. ఈ మహాదేవుడు, సర్వశక్తి కలిగిన, కృప కలిగిన ఈ యేసయ్య మరొక దినాన్నే, మరొక సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీరందరూ సంతోషంగా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ టీవీ ముందు కూర్చొని ఈ వర్తమానాలు వింటూ ఉన్నారు. విశ్వాసంగా ముందుకు కొనసాగండి. బైబిల్ గ్రంథంలో నుండి ప్రియులారా, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, నీ విమోచకుడను సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను. ప్రియులారా, దేవుని వాక్యములో మనం ధ్యానించుకుంటున్నాము కదా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనంలో, పరిశుద్ధ దేవుడినైన నేను నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను అంటున్నాడు. దేవుడు మానవులమైన మనలను, ఆయన బిడలమైన మనలను, ఆయన నామం పేరట రక్షింపబడిన మనతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించెదను అంటున్నాడు. ఈ దిన ధ్యాన వాక్యము, మూలవాక్యం ప్రియులారా, ఈ దినము మన అంశం ఏమై ఉన్నదంటే, మనము నడవలసిన త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీవు దేవుని త్రోవలో నడిచినట్లయితే ఆయన నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని త్రోవలో మనము నడవాలి, దేవుని మార్గంలో మనము నిలబడాలి. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, అందరికీ ఉపదేశము చేయుడు, అందరినీ నడిపేయుడు, అందరి జీవితాల్లో కార్యాలు జరగవు. కానీ దేవుని వాక్యము సెలవేయబడుతున్న మాట ఏమిటంటే, నీవు నడవలసిన త్రోవలో అన్నాడు. మనము దేవుని త్రోవలో, దేవుని మార్గములో, దేవుని సన్నిధిలో మనము నడిచినప్పుడు ప్రియులారా, ఆయన మనము ఎలా నడవాలి, ఎలాంటి ప్రయోజనకరమైన కార్యాలు పొందుకోవాలో ఆయన మన జీవితాలకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. చాలామంది దినాల్లో దేవుని బిడ్డలు ప్రియులారా, రక్షింపబడిన వాళ్ళు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, పరిచర్య సేవ చేసి బలపడి ఎదిగేవారి సైతం మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ప్రియులారా వాక్యాన్ని విడిచి వారు ఇష్టానుసారముగా వారు తిరుగుతూ ఉన్నారు. కష్టాలలో, శోధనలలో, శ్రమలలో, అవమానాలు కలగగా దైవికమైన దేవుని దృక్పథమైన మార్గాన్ని విడిచి ప్రియులారా వారు ఆధ్యాత్మికమైన దైవ సన్నిధిని విడిచి లోకానుసారమైన వాటి వైపుకి వారు తిరిగిపోతూ ఉన్నారు. దేవుని త్రోవలో నువ్వు ఉన్నావా? దేవుని మార్గంలో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా? 176వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఇలాగా వ్రాయబడుతూ ఉన్నది, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచివాడును కాను. అంటే ప్రియులారా, ఎవరు దేవుని ఆజ్ఞలను మరచిపోతారో వారు గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతారు. దేవుని వాక్యంలోనే ముందుగా రాయబడుతుంది, దేవుని ఆజ్ఞలను మనము విడిచి ఉన్నాము, గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాము, గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాము అనగా మన జీవితాల్లో ఏదైనా వ్యతిరేకత, సాతానుడు కొన్ని శోధనలు, అవమానాలు, నిందలకు గురి చేసినప్పుడు మన జీవితాల్లో ప్రియులారా మనము తప్పిపోతూ ఉంటాం, దేవుని మార్గాన్ని విడిచిపెడుతూ ఉంటాం. దేవుని త్రోవలో ప్రియులారా మనము నడవకుండా వెనకంజి వేస్తూ ఉంటాము. ఈ దినము ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే
ఆశీర్వాదపు కార్యక్రమాలు వింటున్న దేవుని బిడలారా, యవనస్తులారా, మీరు దేవుని యొక్క మార్గాన్ని విడిచారా? దేవుని త్రోవలో లేకుండా మీరు ఇష్టానుసారమైన త్రోవలో మీరు తిరిగి ఉన్నారా? దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వాక్యాన్ని విడిచి గొర్రెల వలె మీకు కలిగిన సమస్యలు, శోధనలను బట్టి మీరు త్రోవ తప్పి ఉన్నారా? ఈరోజు ఈ వర్తమానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని త్రోవలో మనం ఉన్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు కలిగితే, దేవుని త్రోవను కనుక మనం తప్పితే, దేవుని మార్గాన్ని అనగా దైవ సన్నిధి, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రణాళికలో నుండి మనము దారి తప్పితే ఎలాంటి అనర్థాలు, నష్టాలు కలుగుతాయి. మన భక్తిని, మన కుటుంబాలను పాడు చేసుకున్నట్లయితే మనం ప్రియులారా ఆశీర్వదింపబడం. మన ప్రవర్తన అంతటికి ఆయనకు అధికారానికి ఒప్పుకున్నట్లయితే, ఒకటి రాజమార్గం, రెండు ప్రియులారా ఆయన మనలను వెనుకొండి నడిపిస్తాడు, మూడు ప్రియులారా వాక్యములో మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలను తొలగించి ఆయన మనలను ప్రియులారా సరళము చేస్తాడు. మీరున్న చోట మీరు మ్రోకరేయండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధిని ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. మీ త్రోవలో మేము నడిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో మీరు మాతో మాట్లాడారు. ఈ వర్తమానం వింటున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని కలుగు చే ప్రభువా. ప్రతి వారం ఈ వర్తమానాన్ని విని బలపడుతుండగా నీ బిడ్డలను ప్రోత్సహించి సహాయం చే ప్రభువా. విన్న వర్తమానం మాట్లాడి ఉంటే వారి హృదయాలను పురికొలిపి మీరు బలపరచమని, వచ్చే వారానికి ఇదే సమయానికి మీరు మాకు సమయం అనుగ్రహించి మేలులతో నింపి నీ కృప అనుగ్రహీయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.